నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనీ విని ఎరుగని రీతిలో అప్పులు చేస్తున్న జగన్ సర్కార్. ఏప్రిల్ మే నెలల్లోనే 21,000 కోట్ల అప్పు, 1,00,000 కోట్లు దాటనున్న బహిరంగ మార్కెట్ రుణం. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల్లో వైకాపా ప్రభుత్వం వైఫల్యం. చికిత్సకు వచ్చే వారి నుంచే యాజమాన్యాల వసూళ్లు. పథకం ఉండి ప్రయోజనం లేదంటున్న బాధితులు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్న రేవంత్ రెడ్డి. కేసుల్లో సెలబ్రిటీలున్నా వదలొద్దని ఆదేశాలు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిర్దేశం. వర్షాకాలంలో ముందస్తు చర్యలపై నిర్లక్ష్యం వద్దన్న సీఎం. విపత్తు నిర్వహణను ఒకే గొడుగు కిందకు తేవాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెలంగాణ సర్కార్దే కాళేశ్వరం బ్యారేజీల విచారణ భారం. మరమ్మతుల వ్యయం భరించాలని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం సూచన. రాజ్కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాద ఘటనలో 27కు పెరిగిన మృతులు. మరణించిన 9 మంది చిన్నారులు. విచారణ కోసం సిట్ ఏర్పాటు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. 11 మంది మృతి, 10 మందికి గాయాలు. భోజనం కోసం ఆగిన భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్. ఐపీఎల్ తుది సమరానికి సర్వం సిద్ధం. హైదరాబాద్తో కోల్కతా అమీతుమీ. టైటిల్పై కన్నేసిన ఇరు జట్లు. ఆంధ్రప్రదేశ్ అప్పులు తేవడంలో తన రికార్డును తానే తిరగరాస్తోంది. ఏటికేడు లక్షల కోట్లు అప్పులు చేస్తుంది. అది ఎంతలా అంటే కొత్త ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లోనే ఏకంగా 21,000 కోట్ల అప్పు చేసింది. వీటిని బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చింది. ఈ లెక్క ఇలాగే సాగిపోతే బహిరంగ రుణమే ఏడాదికి 1,00,000 కోట్లు దాటిపోనుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కనీ విని ఎరగని రీతిలో అప్పులు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి 2 నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లోనే బహిరంగ మార్కెట్ రుణం మొత్తం 21,000 కోట్లకు చేరిపోయింది. ఈ స్థాయిలో రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలో సగటున నెలకు 5,000 కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు లేవు. జగన్ సర్కారులో నెలకు అవి 7,000 కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నెలకు 10,000 కోట్ల రుణాలు సమీకరించడం గమనార్హం. ఏప్రిల్లో 10,000 కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో దాన్ని 11,000 కోట్లకు చేర్చారు. ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్ రుణమే 1,00,000 కోట్లకు మించిపోనుంది. మార్చి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు ఇండికేటివ్ క్యాలెండర్ పంపింది. తొలి 3 నెలల్లో ఏ వారం ఎంత రుణం తీసుకోనున్నారో తెలియజేసింది. ఏప్రిల్లో 13,000 కోట్లు, మే నెలలో 5,000 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలే విస్మయం కలిగించాయి. కానీ వాస్తవానికి 21,000 కోట్ల మేర అప్పులు పుట్టిస్తున్నారు. ఈ నెలలో చివరి మంగళవారం మే 28న మరో 2,000 కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రభుత్వం వర్తమానం పంపింది. అదీ కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లో అప్పు 21,000 కోట్లకు చేరిపోయింది. కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి 9 నెలలకు రుణ పరిమితి నిర్ణయిస్తుంది. ఈసారి తొలి 6 నెలలకే అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా ఈ అప్పుల మొత్తం తేలుస్తారు. స్థూల ఉత్పత్తి మొత్తాన్ని పెంచి చూపి అదనపు అప్పులకు అనుమతులు సంపాదిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరం చెల్లింపులను చాలా వరకు జగన్ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచేసింది. కొత్త ఏడాది అప్పులతో వాటిని చెల్లించవచ్చనే ప్రణాళికే ఇందులో భాగం. వివిధ డీపీటీ పథకాలకు 14,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలనే ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. కేంద్రం 6 నెలల్లో 47,000 కోట్ల రుణ అనుమతులు ఇచ్చింది. ఆ లెక్కన నెలకు సగటున 8,000 కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. అంతకు మించిపోయి మరీ అప్పులు తెస్తుండడం గమనార్హం. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంత పన్నుల రూపంలో వచ్చిన రాబడి 1,30,000 కోట్ల వరకు ఉంది. అంటే సగటున నెలకు 10,800 కోట్లు. పన్నుల రాబడికి మించిపోయి మరీ అప్పులు తెస్తున్న ప్రభుత్వం వాటిని తీర్చే మార్గాలను మాత్రం అన్వేషించట్లేదు. అనారోగ్యం బారిన పడ్డవారికి చికిత్స అందించాల్సిన ఆరోగ్యశ్రీ పథకానికి ఆంధ్రప్రదేశ్లో సుస్థి చేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బకాయిలను విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు పలుమార్లు చికిత్సలను ఆపేస్తున్నాయి. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందించగలమని స్పష్టం చేస్తున్నాయి. నిత్యం ఈ తతంగంతో ఆసుపత్రులు రోగుల నుంచే ఖర్చును లాగేస్తున్నాయి. ఫలితంగా పథకం ఉండి ఉపయోగం లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల వైఖరితో ఆరోగ్యశ్రీ రోగులు నలిగిపోతున్నారు. చికిత్స అందించిన 45 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గ్రీన్ ఛానల్ కింద బిల్లులు చెల్లిస్తామన్న హామీ అమలు కాలేదు. దీన్ని సాకుగా చూపుతూ రోగులను ఆందోళనకు గురిచేసేలా సేవల నిలిపివేతపై ప్రైవేటు ఆసుపత్రులు తరచూ ప్రకటనలిస్తున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రులు వసూళ్లకు తెగబడుతున్నాయి. బిల్లులు ఇవ్వడం లేదంటూ ఈ నెల 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. చర్చల అనంతరం కొన్ని నిధులు విడుదలయ్యాయి. మిగిలిన నిధులపై ప్రభుత్వ హామీతో సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఇలాంటి తంతు ఇటీవల సాధారణమైంది. బకాయిలతో సంబంధం లేకుండా కొన్ని ఆసుపత్రులు రోగుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపైనే నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చేరిన వారి నుంచి రూపాయి కూడా తీసుకోకూడదు. కొన్ని ఆసుపత్రుల వారు రకరకాల పేర్లతో రోగుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. రోగుల సొంత డబ్బుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాకే చేర్చుకుంటున్నారు. వీటిపై అందిన ఫిర్యాదుల ఆధారంగా అడపాదడపా ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు తీసుకుంటోంది. ఈహెచ్ఎస్ కింద చికిత్సల కోసం వేతనంలో ప్రతి నెల 300 వరకు చెల్లించే ఉద్యోగులకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. సొంత డబ్బులతోనే వారు చికిత్స పొందుతున్నారు. వీరి క్లెయిమ్స్ లో ప్రభుత్వం 40% వరకు కోత పెట్టడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్యంపై పగడ్బందీ ఆడిటింగ్ వ్యవస్థ లేదు. దీన్ని కాగ్ ప్రశ్నించింది. బకాయిలను సకాలంలో చెల్లించనందున మెరుగైన వైద్యాన్ని అందించలేకపోతున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు బహిరంగంగా చెబుతున్నాయి. అనుబంధ ఆసుపత్రులకు 1500 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బకాయిలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలే 175 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రులకు వచ్చే పేమెంట్ కేటగిరీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆసుపత్రులకు పేమెంట్ కేటగిరీ కింద వచ్చే వారి నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. వాటి బిల్లులను 7-8 నెలల నుంచి చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో కొన్ని ఆసుపత్రుల వారు పాత యంత్రాలు, పరికరాలతోనే పరీక్షలు చేస్తున్నారు. అత్యవసరమైతే సెకండ్ హ్యాండ్ యంత్రాలు కొంటున్నారు. రాజధాని అమరావతిలో భూగర్భంలో వేసేందుకు నిల్వ ఉంచిన విద్యుత్ కేబుళ్లను విశాఖ జిల్లా అచ్యుతాపురానికి వైకాపా అస్మదీయ గుత్త సంస్థ మేఘా ఇంజనీరింగ్ తరలిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ తరలింపు వ్యవహారం బయటకు వచ్చింది. 4 నెలల కిందట ఇలాగే అనుమతులు లేకుండానే ఆర్థిక మంత్రి బొగ్గన చెప్పారంటూ అమరావతి నుంచి నంద్యాల జిల్లా డోన్కు 20 కోట్ల విలువైన తాగునీటి పైపులను తరలించేసింది. తాజాగా విశాఖలో ఈ సంస్థ చేపట్టిన పనుల కోసం కేబుల్ డ్రమ్ములను తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కటి సుమారు 500 మీటర్ల నిడివి కలిగిన 220 కేవీ తీగలున్న డ్రమ్ములను భారీ వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళ్తున్నారు. రవాణా వాహనాల వద్ద ఉన్న కాగితాలను పరిశీలిస్తే వాటిపై డ్రమ్ములు అమ్మడానికి కాదు, కేవలం ఒక సైట్ నుంచి మరో సైట్కు తరలించడానికే అని రాసి ఉంది. సత్యసాయి ట్రాన్స్పోర్ట్ కంపెనీ బిల్లుతో భారీ వాహనాల్లో డ్రమ్ములను తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు దాదాపు 18 డ్రమ్ములు తరలించినట్టు సమాచారం. లింగాయపాలెం నుంచి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్, అచ్యుతాపురం, విశాఖపట్నం అని ట్రాన్స్పోర్ట్ బిల్లులో ఉంది. ఇక్కడి సామాగ్రిని మరో ప్రాంతానికి తరలించాలంటే సిఆర్డీఏ అనుమతి ఇవ్వాలి. దీనికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. డ్రమ్ములను తరలిస్తున్న వాహనాల వద్దకు పోలీసులు శనివారం వచ్చి పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని వదిలేశారు. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన సామాగ్రిని వేరే ప్రాంతాలకు తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో సెలబ్రిటీలున్నా, ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి జూన్ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పనితీరు కన్నా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని, సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని, సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా
నిర్లక్ష్యంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని, మాదక ద్రవ్యాలనే పదం వింటేనే వణికిపోయేలా చర్యలుండాలన్నారు. ఈ క్రమంలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి జూన్ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. 365 రోజులు పనిచేసేలా ఈ వ్యవస్థ ఉండాలని, ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించాలని దిశానిర్దేశం చేశారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, తీసిన పూడికను క్వారీ ఏరియాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్తగా బారికేడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహించి ఉన్నత స్థానాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రైతులను అకాల వర్షం మరోసారి నిండా ముంచింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకోలేక అన్నదాత కుదేలయ్యాడు. పలుచోట్ల ఈదురు గాలులకు మామిడికాయలు నేలపాలయ్యాయి. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో అకాల వర్షం పెను విపత్తును సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి చెన్నారం సమీపంలోని ఓ కాటన్ జిన్నింగ్ మిల్లు కుప్పకూలింది. పలు గ్రామాల్లో భారీ ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు లేచిపోవడంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షానికి నష్టపోయిన చెన్నారం పరిసర ప్రాంతాలను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మంటల్లో కాలుతున్న పంటను రక్షించబోయి ఓ అన్నదాత మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన భగవాన్ రెడ్డి 2 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంట అనంతరం సొప్పను తగలబెట్టే క్రమంలో వడగాల్పుల ప్రభావంతో తీవ్రంగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పామాయిల్ తోటలోకి వ్యాపించాయి. మంటలు అదుపులోకి తెచ్చే క్రమంలో పొగవేడికి తీవ్ర అస్వస్థతకు గురైన రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భగవాన్ రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పల్లి బఠానీ అంటూ కేటీఆర్ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు. భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్ పిలానీలో డిగ్రీ పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం వరకు బాగానే ఉందని, ఇతర కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసిన వారిని పల్లి బఠానీ అని అవమానపరిచేటట్లు వ్యాఖ్యలు చేయడం నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన ఆరోపించారు. బిట్స్ పిలానీ, పల్లి బఠానీల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నట్టు పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులు, అందులోనూ వారాంతం. సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్ జోన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘోర ఘటన గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది చిన్నారులు సహా మొత్తం 27 మంది దుర్మరణం పాలయ్యారు. గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా మొత్తం 27 మంది దుర్మరణం పాలయ్యారు. స్థానిక టీఆర్పీ గేమ్ జోన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా అక్కడ ఉన్నవారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపు పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 27 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్న పిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని సహాయక పనులను పర్యవేక్షిస్తున్న రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి తెలిపారు. భారీ మంటలు ఎగిసినందువల్లే టీఆర్పీ గేమ్ జోన్ కప్పుగా ఉన్న ఫైబర్ డోమ్ కుప్పకూలిందని వెల్లడించారు. ఆ సమయంలో చిన్నారులతో పాటు పలువురు వ్యక్తులు వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. టీఆర్పీ గేమ్ జోన్ యువరాజ్
సింగ్ సోలంకి అనే వ్యక్తి పేరు మీద ఉందని రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. శిథిలాల తొలగింపు చురుగ్గా జరుగుతోందన్నారు. నగరంలోని ఇతర గేమ్ జోన్లను మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. దర్యాప్తు కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక బృందం సిట్ను ఏర్పాటు చేసింది. గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. రాజ్కోట్ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. చిన్నారులు సహా పలువురి ప్రాణాలను కబలించిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ తో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల గురించి ఆరా తీశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించేనని ప్రధాని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రకటించారు. గాయపడిన ఒక్కొక్కరికి 50,000 అందిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాజహాన్పూర్ జిల్లాలో కుతర్ వద్ద ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. పూర్ణగిరికి భక్తులతో వెళుతున్న ఓ బస్సు భోజనం చేసేందుకు దాబా దగ్గర ఆగిందని పోలీసులు తెలిపారు. కొంతమంది భక్తులు బస్సులో కూర్చుని భోజనం చేస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి బస్సును వెనుక నుంచి ఢీకొన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచించిన ఇన్వెస్టిగేషన్స్ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల్లో వేగం పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాయా లేదా, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉందా లేదా, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు ఒప్పందం జరిగిందా లేదా లాంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు తాత్కాలిక మరమ్మతులు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్స్ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు తెలుస్తోంది. డిజైన్లో లోపం కాబట్టి తమ బాధ్యత లేదని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. పని పూర్తయినట్లు 2021 మార్చి 15ని ధృవీకరణ ఇచ్చిన నేపథ్యంలో 2 ఏళ్లు గడిచాయని పేర్కొంది. ఇప్పుడు తమది బాధ్యత కాదంది. అయితే ఒప్పందం ఇంకా కొనసాగుతుందని, 2022 మార్చి వరకు గడువు పొడిగింపు తీసుకున్నారని ఈఎన్సీకి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రాసిన లేఖ ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకొచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థే పనులు చేయాలని స్పష్టంగా చెప్పినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మత్తు పనులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చేపట్టింది. సీసీ బ్లాకులను పునరుద్ధరించడం, ఎగువ దిగువ భాగాలను మొత్తం శుభ్రం చేయడం, బుంగలను ఇసుక బస్తాలతో పోర్చడం లాంటి పనులతో పాటు 7వ బ్లాక్లో గేట్లను పైకెత్తే పనులను చేపట్టింది. ఈ పనిలో ఎల్ఎన్టీ వాటా 80% కాగా పిఈఎస్ అనే సంస్థది 20%. ఈ సంస్థే గేట్లను అమర్చే పని చేసినట్లు తెలిసింది. 15వ గేటును పైకెత్తగా 16వ గేటు ఎత్తడానికి ప్రయత్నించిన సమయంలో సమస్య రావడంతో నిలిపివేశారు. 2 గేట్లను పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన గేట్లను పైకెత్తడం, ఇందులో ఏమైనా సమస్య వస్తే తొలగించడం చేయాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల విజ్ఞప్తి మేరకు పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి వెళ్లింది. చేయాల్సిన పరీక్షలు, అందుకయ్యే వ్యయం వివరాలను త్వరలోనే ఈ బృందం అందజేయనుంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాక్ కాంక్రీట్ స్ట్రక్చర్ కు జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ పరిశోధన సంస్థతో చేయించాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు ఇంజనీర్ ఇన్ చీఫ్ సూచించారు. ఈ సంస్థ పేరును సైతం ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది. ఈ పరీక్షలు చేయించడానికి 2,46,00,000 ఖర్చవుతుందని అంచనా వేశారు. 3 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలన్నీ చేయించడానికి భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ మరో మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్ల లావాదేవీల మార్కును నమోదు చేసింది. మిర్చి ఎగుమతులకు అనువుగా ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి రైతులు ఇక్కడకు సరుకు తెస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే సరుకు ప్రపంచంలోని 25కు పైగా దేశాలకు ఎగుమతి అవుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల లావాదేవీల మార్కు దాటింది. విదేశాలకు మిర్చి ఎగుమతి చేసే స్థానిక వ్యాపారులతో పాటు గుజరాత్ వ్యాపారులు, కొన్ని కార్పొరేట్ సంస్థలు మిర్చి యార్డులో లావాదేవీలు నిర్వహించారు.
పెరిగాయి. చైనా దేశం ఎక్కువగా దిగుమతి చేసుకునే తేజ రకం మిర్చికి ఈ ఏడాది మంచి డిమాండ్ ఉంది. పెరిగిన లావాదేవీలతో గుంటూరు మిర్చి యార్డుకు రికార్డు స్థాయిలో 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 94 కోట్ల మేర ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా అంతకు మించి వసూళ్లు రాబట్టారు. 2021-22లో 80 కోట్లు, 2022-23లో 82 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈసారి దానికి 20% అధికంగా రాబడి సాధించినట్టు అధికారులు వెల్లడించారు. కరీంనగర్లోని మంచిర్యాల కూడలి నుంచి నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ యువకుడు శోభాయాత్రలో తల్వార్ తిప్పుతూ నృత్యం చేయడంతో హనుమాన్ స్వాములు అతడిపై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులు యువకుడిని రక్షక్ వాహనంలో తరలించే యత్నం చేశారు. మాలధారులు రక్షక్ వాహనం వెనుక పరిగెత్తుతున్న తరుణంలో పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో స్వాములను పోలీసులు 3వ టౌన్ స్టేషన్కు తరలించారు. స్వాములకు మద్దతుగా భాజపా నాయకులు పోలీస్ ఠాణా ముందు ధర్నాకు దిగారు. శోభాయాత్రలో నృత్యం చేసిన యువకుడి వివరాలు గుర్తించిన పోలీసులు మద్యం మత్తులో నృత్యం చేసినట్టు తెలిపారు. చెదురుమదురు ఘటనల మధ్య సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగగా 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. దాదాపు 61.11% పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 79%, అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో 54.03% నమోదైనట్లు ఈసీ తెలిపింది. అయితే ఇవి తాత్కాలిక గణాంకాలేనని పూర్తిస్థాయి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈసీ పేర్కొంది. బంగాల్లోని జార్గ్రామ్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి ప్రణత్ తుడు మంగళాపోటాలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళుతుండగా ఆయనపై కొందరు దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రణత్ తుడు కారు దెబ్బతినగా ఆయన తలకు గాయమైంది. మెదిన్పూర్లో భాజపా నేత అగ్నిమిత్ర పాల్కో టీఎంసీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతనాగ్ రాజౌరి స్థానం అభ్యర్థి మహబూబా ముఫ్తీ ఓటింగ్ తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఇవాళ్టితో 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన 7వ విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.